అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై ఏలూరు ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆక్వా ఉత్పత్తులపై అమెరికా భారీ సుంకాలు విధించడంతో ఆక్వా రంగం కుదేలవుతోందని రైతులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు అయితే రొయ్యల రైతులను అయితే తీవ్ర సంక్షోభానికి గురిచేసే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రతి ఏడాది 16,000 కోట్ల రూపాయలకు పైగా ఎగుమతులు అమెరికాకి అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ దాదాపు 50% సుంకం విధించాడు. అయితే ప్రస్తుతానికి 25% సుంకం మాత్రం అమలవుతుంది. అయితే ఈ నెల 27వ తేదీ నుంచి మరో 25%, అంటే మొత్తం మీద 55% సుంకం విధించడానికి అయితే అమెరికా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలోనే రొయ్యల రైతులు ఎవరైతే ఉన్నారో సాగు చేస్తున్నారు, వాళ్ళు కూడా సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. రొయ్యల రైతులు ఆవేదన చెందుతున్నారు. మనకి ఇక్కడ రొయ్యల రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇప్పటికే మీరు సంక్షోభంలో సీడ్ రేట్ పెరిగింది, ఫీడ్ రేట్ పెరిగింది, అదేవిధంగా కరెంట్ ఛార్జెస్, ఇట్లా అదనంగా చాలా భారం పడుతుంది. ఇప్పుడేమో అమెరికా సుంకం దాదాపు 20%, మళ్ళీ ఇంకో 15 రోజుల పోతే ఇంకో 25% విధిస్తుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు? నిజంగా ఇప్పుడు రైతులు మీరు అన్నట్టు మేత ధరలు పెరగటం, అలాగే కరెంటు సబ్సిడీ ఇంకా పూర్తిగా రైతులకు అందకపోవటం, వీటితో పాటు వైరస్లు, ఈహెచ్పి, రన్నింగ్ మార్టాలిటీలు, వీడి కల్చర్లో ఎన్నిటిని దాటుకుంటూ ఉంటాయి. ఇప్పుడు కొత్త వైరస్ ఒకటి వచ్చింది, మాకు ట్రంప్ వైరస్ అనేది ఒకటి వచ్చింది. ఈ ట్రంప్ వైరస్ ఆయనకి కళ్ళలో వచ్చిన తర్వాత పొద్దుగా అప్పటికప్పుడు మారిపోవటం, ఇటు ఎక్స్పోర్టర్స్ కూడా పాపం వాళ్ళు ఏం చేయాలి పరిస్థితులు అన్నది దిక్కుతోచిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇదేమవుతుందంటే పూర్తిగా మొట్టమొదటి రైతు మీద పడిపోవడం అనేది జరుగుతుంది. ఏదైనా ట్యాక్సులు పడినప్పుడు అది అందులో ఉన్నటువంటి రంగాలన్నింటి మీద అక్కడ సర్దుబాటు చేసి పడితే ఒక విధంగా ఇదవుతుంది. అయితే మేము ఎక్స్పోర్ట్స్తో మాట్లాడినప్పుడు 25% ముందు వేసిన 25% అయితే, అలాగే 8% ఏదైతే సివిడి ఉందో, యాంటీ డంపింగ్ ఉందో, ఈ 33% అక్కడ ఉన్న బయర్స్ దాన్ని వాళ్ళు భరించడానికి ఒప్పుకున్నారని చెబుతున్నారు. అయితే కొత్తగా ఇప్పుడు 27వ తారీఖు నుంచి అమలు అయ్యేటువంటి 25%లో కూడా ఇది ఏ విధంగా రైతుల మీద పడకుండా, ఆల్రెడీ రైతుల మీద పడి దాదాపు 40-50 రూపాయలు తగ్గించుకోవడం జరుగుతుంది. ఇది రైతుల మీద పడకుండా కేంద్ర ప్రభుత్వం, మాకు మోడీ గారు అంటే అందరికీ పూర్తి విశ్వాసంతో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ 25%ని ఏ విధంగా రైతుల మీద పడకుండా ఆయన పెద్ద మనసుతో దీన్ని చేసి, ఇందులో ఆధారపడినటువంటి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 30 లక్షల కుటుంబాలు, దాదాపు 60 లక్షల మంది దీని మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జీవనోపాధి పొందుతున్నారు. కాబట్టి ఈ రంగం కుదేలు కాకుండా సత్వరమే, ఎందుకంటే ఇప్పుడు బట్టలు కానీ ఆభరణాలు కానీ తీసుకుంటే అవి స్టోరేజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ రొయ్యి విషయంలో మటుకి ఇది ఎప్పటికప్పుడు హార్వెస్ట్ వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు వెంటనే పట్టి హార్వెస్ట్ చేయాలి. కాబట్టి రైతులకి ఇది బాగా రైతు మీదే పూర్తిగా ఈ క్లిష్ట పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మోదీ గారు పెద్ద మనసు చేసుకుని వెంటనే దీన్ని రైతు మీద పడకుండా చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస వర్మ గారిని వారికి విన్నవించుకోవడానికి మేము రావడం జరిగింది. అది అంతర్జాతీయ అనేక విషయాలకు సంబంధించిన అంశం కాబట్టి ఆ విషయాల్లో పెద్ద స్థాయిలో మాటలు జరుగుతాయి. అవి జరిగి వచ్చే టైం అయ్యేటప్పటికి ఇంకా రైతు పరిస్థితి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా రొయ్యల రైతులకు అవసరమైనటువంటి విద్యుత్ రంగం మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి వెంటనే 2014 నుంచి 2019 వరకు ఈ రొయ్యల రైతుల విషయంలో ప్రభుత్వం ఏ విధానాన్ని అయితే అవలంబించిందో ఆ విధానం ద్వారా రొయ్యల రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది రొయ్యల రైతులు చెప్తున్నారు. ప్రధానంగా అయితే ట్రంప్ వైరస్ సోకింది ఆక్వా రంగానికి, అందువల్ల మేము నష్టపోయే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏ విపత్తు నుంచి మమ్మల్ని కాపాడాలి, దాన్ని తగిన చర్యలు తీసుకుంటే మీ విపత్తు నుంచి బయటపడతామని చెప్పి రొయ్యల రైతులు చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు కూడా వెంటనే ఇచ్చేటట్టయితే చిన్న సన్నకారు రైతులందరూ బాగుపడతారు, అదేవిధంగా నష్టాలు ఊబి నుంచి బయటపడతారని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, భీమవరం నుంచి.